నమోదు అనేది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఒక ఉద్యమంగా చేపట్టింది. రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి మండల అధ్యక్షుల వరకు, సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో, ఈ సభ్యత్వ నమోదు ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి చోట నుంచి కూడా ఎదురవుతున్న సమస్య ఒకటే. మరి గత ప్రభుత్వంలో 117 జీవోని తీసుకొచ్చి పాఠశాల విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసినట్టు కళ్ళకి కట్టినట్లు కనపడుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే ఒక ప్రకటన చేశారు, భవిష్యత్తులో ఆకస్మికంగా నేను పాఠశాలలు తనిఖీ చేస్తానని. నిజంగా 2-3 సంవత్సరాలు ఇదే విధంగా ఉంటే ముఖ్యమంత్రి గారు పాఠశాలలు తనిఖీ చేయడానికి చాలా గ్రామాల్లో పాఠశాలలు కూడా ఉండవని చెప్పి, విద్యార్థులు ఉండరు, ఉపాధ్యాయులు ఉండరు, ఆయన సందర్శించడానికి కేవలం బిల్డింగులు మాత్రమే ఉంటాయని మేము ఆయనకి సూచన చేస్తూ ఉన్నాం. మరి యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు, అప్పుడు జాతీయ కార్యదర్శి, యువగలం పాదయాత్రలో భాగంగా మేము 117 జీవోని రద్దు చేసి పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే అని చెప్పి ఆయన అనేక మార్లు ప్రకటన చేయడం జరిగింది. మన ఉపాధ్యాయులు కూడా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా, అలాగే ప్యాప్టోలో భాగంగా కూడా మన రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వాలు కూడా వారికి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పాదయాత్రలో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా గతంలో అనేక సార్లు ఉపాధ్యాయులు మన ప్యాప్టో తరఫున కానీ మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున మనం అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. అందరం ముక్త కంఠంతో 117 జీవోని రద్దు చేసి మీకు పాఠశాలకు పునర్వైభవం తీసుకొస్తాం, మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు. ఆ విధంగానే మెగా డిఎస్సి వేశారు, కానీ అది పూర్తిగా కూడా ఉన్న ఖాళీలు 25,000 చిల్లర ఉంటే 15,000, 16,000 ఖాళీలతో మాత్రమే డిఎస్సి వేయడం జరిగింది. అదేవిధంగా వారి మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు వెళ్తున్నప్పుడు స్పష్టంగా వ్యక్తం చేశారు, మాది ఉద్యోగ పక్షపాత ప్రభుత్వం, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకి ఐఆర్ ప్రకటిస్తాం, పెండింగ్ డిఏలన్నీ ప్రకటిస్తాం, అలాగే చాలా మంచి పిఆర్సీని ప్రకటిస్తామని చెప్పి, అమలు చేస్తామని చెప్పి ప్రకటనలో చేశారు. మరి దానికి అందరూ ఆసక్తులై మరి ఎక్కువ మంది ఆ పార్టీకి మద్దతు తెలపడం, ఆ ప్రభుత్వం రావడం కూడా జరిగింది. ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న వాటిని ఏ విధంగా అయితే అమలు చేయాలని కార్యాచరణ రూపొందిస్తున్నారో, మరి ఆ ప్రజాప్రభుత్వంలో కూడా ఉద్యోగులు భాగం కాబట్టి, ఆ ప్రజాప్రభుత్వాన్ని నడిపించడానికి ఆ సంక్షేమ పథకాలను అమలుపరిచేది మేము ఉద్యోగులం కాబట్టి, ఉద్యోగుల సమస్యలను కూడా పరిగణలోకి తీసుకుని ఉద్యోగులకి ఏదైతే వారు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, ఎన్నికల ముందు బహిరంగ సభల్లో ప్రకటన చేశారో, ఖచ్చితంగా వెంటనే ఐఆర్ ప్రకటించాలి, మెరుగైన పిఆర్సీని అమలు చేయాలి. పిఆర్సీ కమిటీకి కూడా మరి ప్రస్తుతం చైర్మన్ కానీ సభ్యులు కానీ ఉండట్లేదు, అవి కూడా వెంటనే ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్టీయూ పక్షాన రాష్ట్ర కమిటీకి కూడా మేము ఒక నివేదిక ఇస్తా ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా 117 జీవోని రద్దు చేయాలి. రద్దు చేసిన తర్వాత మాత్రమే ఉపాధ్యాయుల యొక్క సర్దుబాటు అనేది చేయాలి తప్ప ఏ విధమైన ప్రామాణికత లేకుండా వెంటనే ఈరోజు మీ వివరాలన్నీ ఇవ్వండి, మీ వివరాలన్నీ టిస్సులు అప్లోడ్ చేయండి అని ఒక రోజు ఉపాధ్యాయులందరినీ కూడా ఇబ్బందులు పెట్టి గందరగోళాలకు గురి చేసి వారు ఇష్టం వచ్చినట్టు కనుక సర్దుబాట్లు చేస్తే ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అవదో, ఉద్యోగ పక్షపాత ప్రభుత్వం అవదో, ముఖ్యంగా ఉపాధ్యాయ పక్షపాతం ప్రభుత్వం కూడా అవదని చెప్పి మేము సూచన చేస్తూ, మరి ఉపాధ్యాయ పక్షపాత ప్రభుత్వంగా, విద్యా వ్యవస్థను పరిరక్షించే ప్రభుత్వంగా, అలాగే ఉద్యోగ పక్షపాత ప్రభుత్వంగా మీరు ఉండాలనుకుంటే ఖచ్చితంగా కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్టీయూ పక్షాన ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే డిమాండ్ని రాష్ట్ర కమిటీ ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని మా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సాయి శ్రీనివాస్ గారికి, అలాగే రఘునాథ్ రెడ్డి గారికి కూడా జిల్లా పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశాలని మీరు విద్యాశాఖ మంత్రి గారితో ఇప్పుడే మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 117 జీవో రద్దు కాకుండా మళ్ళీ 1 నుంచి 5 తరగతులు ఒకే పాఠశాలలో ఉండకుండా మీరు వెంటనే సర్దుబాటు చేస్తారంటే భవిష్యత్తులో ఏ పాఠశాలలో కూడా విద్యార్థులు ఉండరు. అలాగే భవిష్యత్తులో ఈ పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈ విద్య అనేది అందని ద్రాక్షగా అవుతుందని చెప్పి భవిష్యత్ తరాలన్నీ కూడా విద్యకు దూరం అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల అని చెప్పి
మీరు అనేక సంస్కరణలు తీసుకురావాలి విద్యా వ్యవస్థలో, ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము ఈవేళ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన బాధ్యులకు కూడా ఈ మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది పరిగణలోకి తీసుకుని మీరు వెంటనే విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడండి. 117 G1 రద్దు చేయించండి. ఆ తర్వాత జీవో 53 ప్రకారం సర్దుబాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళండి. అదేవిధంగా మరి పాఠశాలలు పునర్వైభవం వచ్చేలా కూడా చర్యలు తీసుకోండి. మనం లేకపోతే భవిష్యత్ తరాలు ఇక్కడ ఒక ప్రాథమిక పాఠశాల ఉండేది, ప్రభుత్వం ప్రాథమిక విద్యను నడిపేదనే కార్యక్రమం కథలుగా చెప్పుకోవాలి తప్ప స్పష్టంగా చూడడానికి మనకి చరిత్రలో కనపడదు. మరి విద్య అనేది రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. 0 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి భారతీయ విద్యార్థి పౌరుడికి కూడా విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కనుక అటువంటి బాధ్యత నుంచి తప్పుకుంటానన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదు కనుక 0 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి పౌరుడికి ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత రాజ్యాంగమే చెప్పింది కనుక మీరు ఆ రాజ్యాంగ బాధ్యతని తప్పుకుని బయటకు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదని మేము విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాల మీద పరిగణనలో తీసుకుని తక్షణమే విద్యా సంస్కరణ చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. నా పేరు ఉందుర్తి సుబ్బారావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు, STU రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం.